వీడి పేరు లడ్డు. చూడ్డానికి లడ్డూలా ఉన్నాడని వీడికి ఆ పేరు పెట్టలేదు. వీడికి లడ్డూలు అంటే ఇష్టం. అందరూ వినాయక చవితి వినాయకుడికి దండం పెడితే వీడు వినాయకుడి చేతిలో ఉండే లడ్డూకి దండం పెడతాడు. ఆ టైపు. వీడి పేరు కార్తిక్. కంపోజింగ్ కార్తిక్. వీడి పాటలంటే ఇష్టం. బేసిక్‌గా డాన్స్ కూడా ఇష్టం. వీడు పాట లేకుండా ఉండలేడు. పాట వింటే ఆటోమేటిక్‌గా స్టెప్ కూడా వచ్చేస్తుంది. వీడో పెద్ద ప్రభుదేవాలా ఫీల్ అవుతాడు. వీడి పేరు సంపు. 'హృదయకాలేయం' సినిమా చూసిన దగ్గర నుంచి సంపూర్ణేష్ బాబుకి ఫ్యాన్ అయిపోయాడు. వాడిలాగే వీడు కూడా ఏం మాట్లాడతాడో అర్థం కాదు. కాకపోతే వాడికి వీడికి ఒకటే తేడా. వాడు నల్లగా ఉంటాడు. వీడు తెల్లగా ఉంటాడు. మిగతా అంతా సేమ్ టు సేమ్. వీడి పేరు సంతోష్. సీరియస్ సంతోష్. ప్రతి దానికి సీరియస్ అయిపోతాడు. కామెడీ ఫేస్ పెట్టుకొని. వీడికి ఆవేశం ఎక్కువ, ఆలోచన తక్కువ. ఫైనల్‌గా వీడి పేరు కళ్యాణ్. కళ్యాణ్ అంటే పవన్ కళ్యాణ్ అనుకున్నారు. కనీసం కొరియర్ బాయ్ కళ్యాణ్ కూడా కాదు. జస్ట్ కళ్యాణ్. వాళ్ళలో కాస్తో కూస్తో చదువుకున్నోడు, తెలివైనోడు, తెలిసినోడు వీడే. వీటన్నిటికంటే ఏదో ఒకటి చేయాలనుకునేవాడు. అందుకే వీడిని మనం హీరో చేసేద్దాం ఇప్పుడు. ఇంతకీ వీళ్ళందరూ కలిసి ఎక్కడికెళ్తున్నారో తెలుసా? వినాయక చవితి చందాలు వసూలు చేయడానికి. తీయండిరా బాబు. ఏం కావాలి? చందా కావాలి. ఒక నిమిషం. పర్లేదు సార్. ఎవరు బాబు? మీకేం కావాలి? ఎవరు మీరా? అర్జెంటుగా మన హిస్టరీ చెప్పేంట్రా. నువ్వు ఆగరా. ఒక్క క్షణం. నేను ఈ ఏరియాకి కొత్తగా రెంట్‌కొచ్చినా. మీకేం కావాలి? మాది ఈ ఏరియానే సార్. ప్రతి సంవత్సరం వినాయక చవితి చేస్తాం. ఈసారి కూడా చేస్తున్నాం. అందుకోసం మేము మీ దగ్గరికి చందా కోసం వచ్చాం. మీరు ఏమైనా ఇస్తే రాసుకుంటాం. ఏంటి 100 రూపాయలకి ఏమవుతుంది? వినాయకుడి చేతిలో పెట్టే లడ్డు కూడా రాదు. కనీసం దానిలో జీడిపప్పు కిస్మిస్ అన్న వద్దా? మినిమం వెయ్యి ఇవ్వండి, లేకపోతే వెళ్ళిపోతాం. నువ్వు ఆగరా. సార్ ప్రాక్టికల్గా ఆలోచించండి. ఇస్తే వెయ్యండి, లేదంటే తర్వాత వస్తాం. మీ ఇష్టం. బాబు మీరేం చేస్తారు? ఏం చెయ్యం, వెయ్యి ఇస్తే వెళ్ళిపోతాం. చందా అంటే మేము ఇచ్చింది తీసుకోవాలి తప్ప మీరు డిమాండ్ చేయకూడదు. ఎవరి స్తోమత తగ్గట్టు వాళ్ళకు ఉంటుంది. మీరు అడిగింది మేము ఎలా ఇవ్వగలము? పూజలు వినాయక పూజలు అంటారు, డీజే అంటారు, తాగుతారు, తందం ఆడుతూ ఉంటారు. దానివల్ల దీనికి ఉపయోగం ఉందా? మీరు ఎంజాయ్ చేస్తున్నారు తప్ప సమాజం మొత్తం బ్యాడే కదా. పాటలు ఏమనుకో, హర్ట్ అవుతాయి. ఇంతకీ మీరేం చేస్తారు? నేను స్కూల్లో టీచర్ బాబు. మాస్టర్ మీ పాఠాలు స్కూల్లో చెప్పుకోండి, మాకు కాదు. అదండ్రా పోదాం. బాబు ఒక నిమిషం. మీరంటే ఆ డబ్బులతో ఏం చేస్తారో అది మీకు తెలుసు, మాకు తెలుసు. కుదిరితే మీరు వాడుకోండి, లేకపోతే వేరే హెల్ప్ చేయండి. ఆ డబ్బు వల్ల మీరు ఎంత ఇబ్బంది పడుతున్నారు, ఏం చేస్తారో అంతా నాకు తెలుసు. మీరు మాకు హెల్ప్ చేస్తారా? బాగుపడతాం. మాకెవరో హెల్ప్ చేయట్లా, అందుకే మేము బాగుపడట్లా. మీరు నిజంగా బాగుపడదంటే ఖచ్చితంగా హెల్ప్ చేస్తా. ఎంత వచ్చినాయిరా డబ్బులు? త్వరగా లెక్క పెట్టరా, పొద్దునుంచి తిరిగి ఆకలేస్తుంది. చూస్తున్నారా? రే రఫ్గా ఎస్టిమేషన్ వేసి చెప్పి ఎంత వస్తాయి, ఎంత రావాలి, ఎంత పోతాయి, ఎంత మిగులుతాయి? 10,000 దాకా వచ్చినారా? ఇంకా రఫ్గా 10-20 దాకా వస్తాయి. అది కూడా రాగా ఇంకా రోజు ఖర్చులకి, పూజలకి, డెకరేషన్కి, లైటింగ్కి అన్నీ పోగా ఓ 30,000, 40,000 దాకా ఖర్చు అయింది. ఓ 10,000 మిగులుతాయి లాస్ట్ ఇలాగా. అరే మామ, డీజే మాత్రం ధూమ్ ధామ్గా అదిరిపోవాలి అంతే. ఎలా ఉండాలంటే ఆ బేస్ సౌండ్లకి రోడ్లు గిట్లా మాత్రం మోగిపోవాలి. సరేనా? చాలే, లాస్ట్ టైం కంటే ఎక్కువగా అంత అయిపోయిన పార్టీ చేస్తాం. కుర్రాడు వెర్రికి ఉన్నోళ్ళు కళ్ళే లేనోళ్ళు కవ్వించే సౌగాళ్ళు ఆటగాడు పాటగాడు అందమైన వేటగాడు హద్దులు లేని వాడు ఆవేశం ఉన్నవాళ్ళు రారే కుర్రాడు ఫైనల్గా 7,000 మిగిలేరా? అదా మరి నైట్ అంతా పార్టీ చేసుకుందాం అదా. రే ఈసారి 7,000తో పార్టీ వద్దురా. నిన్న అలాగో బాగా ఎంజాయ్ చేసాం కదా, ఏదైనా మంచి పని చేద్దాం. పోనీ మనలో ఎవరో ఒకరు తీసుకుందాం. చిన్న షాపు లేదా బడ్డీ కొట్టు పెట్టుకుందాం. లేదా మనలో ముగ్గురికి ఆటో తోలటం వచ్చు కదా, కనీసం ఆటో రెంట్ కన్నా తెచ్చుకుందాం. రే ఏమైందిరా నీకు? నువ్వేం చేసుకుంటావు చేసుకో, మేము వెళ్తున్నాం. ఏంటి? ఒక్కసారి ఆలోచించండి. మొన్న ఆ సార్ కూడా చెప్పారు కదా, కావాలంటే ఆయన హెల్ప్ చేయమని అడుగుదాం. ఎవరు? ఆ మాస్టరా? చందాకి వెళ్తేనే 100 రూపాయలు ఇచ్చాడు. ఇంకా ఆయన హెల్ప్ అడుగుతారా? నీకేనిస్తే నువ్వు తీసుకో. నేను రారా వెళ్దాం.
చీకటి చెదరా జరగాలి కదప్పదు సమరం పదరా 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 పద పదరా అన్నది సమయం చిక్కని చీకటి చెదరా జరగాలి కదప్పదు సమరం ఎస్ రేపు పొద్దున ఎలాగైనా సరే సార్ని కలవాలి. బాబు ఏం కావాలి మీకు? నా పేరు కళ్యాణ్ సార్, ఇక్కడే వీధి చివరి ఉంటాను. మొన్న మీరు హెల్ప్ చేస్తా అని చెప్పారు కదా సార్, మా మదర్ లేరు, మా ఫాదర్ అన్నా పట్టించుకోరు. మీరు ఏమన్నా పని చూపిస్తే చేస్తాను. నువ్వెవరో నాకు తెలియదు, నేను ఎలా నమ్ముతానో నీకు ఎలా పనిస్తాను? సార్ అలా అనమాకండి, మొన్న మీరు చెప్పారు కాబట్టి నేను ఇక్కడ వరకు వచ్చాను. అయినా మనుషులు నమ్మకపోతే ఎలా సార్? ఒక్కసారి వచ్చే ఛాన్స్ ఇచ్చి చూడండి, లైఫ్ లాంగ్ మీకు నేను రుణపడి ఉంటాను. సరే సరే, నువ్వేం చేస్తావు? ఏ పనైనా చేస్తా. మొన్నటిదాకా ఆటో తోలేవాడిని, ఇప్పుడు డబ్బులు లేక ఆటో రెండు తీసుకోవట్లా. మీరు ఆటో ఇప్పిస్తే ఆటో తోలుకుంటా. నీకు ఆటో వచ్చా? వచ్చు సార్. అయితే నాకు తెలిసిన ఆటో కన్సల్టెన్సీ ఉంది, ఆటో తోలుకుంటావా? ఖచ్చితంగా సార్, ఆ ఒక్క హెల్ప్ చేయండి, మీకు జీవితాంతం రుణపడి ఉంటా. ఓకే, రేపు మార్నింగ్ రా, నాకు తెలిసిన ఆటో కన్సల్టెన్సీ ఒకటి ఉంది, అక్కడికి వెళ్ళి ఆటో ఇప్పిస్తాను. నీ మీద నమ్మకం, ఓకేనా? థ్యాంక్ యూ సార్, ఖచ్చితంగా మీకు బ్యాడ్ నేమ్ రానవును. నమస్తే అన్న. సార్ నమస్తే, బాగున్నారా? కూర్చోండి. నిన్న కాల్ చేశాను కదా, ఆ కుర్రోడు ఈ కుర్రోడే. నమస్తే సార్. చూడు బాబు, నువ్వెవరో నాకు తెలీదు, సార్ చెప్పారని ఇస్తున్నాను. ఆటో మాత్రం జాగ్రత్త, టైంకి మనీ కట్టేసేయి. కట్టకపోతే మాత్రం ఇంకోసారి ఆటో ఇవ్వను. ఒక్క నిమిషం, ఇదిగో ఆటో కేసు. ఖచ్చితంగా సార్, రెగ్యులర్గా కడతా. ఆటోవాణ్ణి అన్నగారి రూటువాణ్ణి న్యాయమైన రేటువాణ్ణి ఎదురులేని ఆటగాణ్ణి అందమైన పాటగాణ్ణి పంచోళ్లకు మంచివాణ్ణి తప్పుడొళ్ళ వేటాణ్ణి అచ్చమైన తెలుగువాణ్ణి మచ్చలేని మనసు వాణ్ణిరా. సార్ మిమ్మల్ని మా ఓనర్ ఒకసారి కలమన్నారు సార్. మొన్న మీరు ఆర్డర్ ఇప్పించిన కుర్రాడు 2 నెలలు మనీ కట్టారు, తర్వాత మళ్ళీ ఇంతవరకు కనబడలేదు. నేను చెప్పా కదా అన్నయ్య హెల్ప్ చేయొద్దని, ఒకసారి కదా అన్నావు, ఇప్పుడు చూడు ఏమైంది. సరే నేను ఇల్లు కనుక్కుంటాను, వాడి ఇల్లు ఈ వీధిలో అంట కదా. ఏంటి ఇక్కడ నేను ఎలా చేస్తావు? నేను నీ మీద నమ్మకంతో కన్సల్టెన్సీ మనీ ఇప్పిస్తే నువ్వు అలా చేసావేంటి? ఆ కన్సల్టెన్సీ ఏమో మా ఇంటికి పంపిస్తున్నాడు. సారీ సార్, ఫస్ట్ 2 months కట్టేసా, తర్వాత కట్టలేదు. కానీ ఇప్పుడు అది కూడా కట్టేసా సార్. ఇప్పుడు వరకు మంచి హెల్ప్ కోసం ఆగాను, ఒకరు హెల్ప్ చేయడం కోసం కష్టపడ్డా, అందుకే ఇప్పుడు వరకు కట్టలేదు. మీకు చెప్పినందుకు నన్ను క్షమించండి సార్. నేను నమ్మాను, కన్సల్టెన్సీ నమ్మాలి కదా, ఎందుకు ఏం చేసావు? సార్ ఇతనే జితేంద్ర, పెద్ద చదువులు చదవాలనుకుంటున్నాడు, కాకపోతే మనీ లేవంట. ఎవరిని అడిగినా సహాయం కూడా చేయట్లేదు. సూసైడ్ చేసుకోకపోతుంటే యాప్ అడిగితే చెప్పాడు. ఏమీ చదువుకొని నన్ను మీరు నమ్మి ఆటో ఇచ్చారు. నేను మంచివాడిని కాదని తెలిసి కూడా, కానీ ఇతను చదువుకుంటా అంటే హెల్ప్ చేయలేకుండా ఉండలేకపోయా. అయినా ఇప్పుడు చాలామంది ప్రతి చిన్న విషయానికి ఆత్మహత్య చేసుకోవడానికి సిద్ధమవుతున్నారు, వాటికి పరిష్కారం వెతుక్కోవట్లేదు. అందుకే ఆటోనే కాకుండా ఇంకా చాలా కష్టపడి ఇతన్ని చదివిస్తున్నా. ఇలాగే ఇంకా చాలామంది ఉన్నారు, తెలిసి వాళ్ళకి కూడా హెల్ప్ చేయాలని ట్రై చేస్తున్నా. నిజంగా నువ్వు చాలా మారిపోయావు కళ్యాణ్, నీలో నిజమైన వ్యక్తి కనిపిస్తుంది కళ్యాణ్. చూడు తమ్ముడు, సూసైడ్ అటమే పరిష్కారం కాదు. మార్కులు సరిగ్గా రాలేదని, ఎగ్జామ్స్ సరిగ్గా రాలేదని, డబ్బులు లేవని ఇలా చనిపోవడం పెద్ద నేరం. నీకు విషయం చెప్తున్నా, గుర్తుపెట్టుకో. పేదవాడిగా పుట్టడం నీ తప్పు కాదు, పేదవాడిగా చనిపోవడం అంటే నీ తప్పే. సారీ సార్, నేను చేసిన తప్పే, ఇంకోసారి అలా చేయను. నేను వాళ్ళు మారడానికి కారణం మీరే సార్. నేను వాళ్ళు ఇతనికి హెల్ప్ చేయొచ్చు, రేపు దేవుడు కరుణిస్తే ఇంకో 10, 100, 1000 ఇంకెక్కువ మందికి హెల్ప్ చేయొచ్చు. ఎంతమందికి హెల్ప్ చేసినా అసలు నేను ఎవరో తెలియకుండా ఒక్క ఛాన్స్ ఇచ్చి చూద్దాం అనుకున్న నాకు సహాయం చేసిన మిమ్మల్ని మాత్రం జీవితాంతం మర్చిపోలేను సార్. మీరే నా గురువు, నాకు అన్నీ. జీవితంలో చాలామంది చాలా కళ్ళకు అంటారు, కానీ వాటిని సాకారం చేసుకోకపోతే ఇంక జీవితమే లేదనుకుంటారు. ప్రతి చిన్నదానికి చావే పరిష్కారం అనుకుంటే ప్రపంచంలో 600 కోట్ల జనాభాలో 300 కోట్లు యూతే అంట. ఆ 300 కోట్లు 30 కోట్లు అయిపోతుందేమో. అయినా ఈ రోజుల్లో మనుషులే నమ్మట్లేదు. మనకి మనమే హెల్ప్ చేసుకోకపోతే ఇంకెవరు చేస్తారు?
అయినా ఇప్పుడు యూత్ని ఇంట్లో పేరెంట్సే నమ్మట్లేదు, అందుకే వాళ్ళు అలా తయారవుతున్నారు. అమ్మ ఒక 100 రూపాయలు ఇవ్వు అంటే సినిమాకా తిరగడానికి అని అడుగుతున్నారు కానీ బీచ్ చివరి చిత్తు కాగితాలు ఏరుకునే పిల్లలకి ఇస్తాడని ఎవరో ఆలోచించట్లేదు. యూత్ అంతా మంచి వాళ్ళు కాదు, అలా అని చెడ్డవాళ్ళు కూడా కాదు. మనం ఆలోచించే ఆలోచనలోనే ఉంటుంది ఏదైనా. యూత్ తలుచుకుంటే అది చేయగలరు, ఇది చేయగలరు అనే వాళ్ళంతా యూత్కి ఒక్క అవకాశం ఇచ్చి చూడండి, నిజంగానే దేశాన్ని మార్చేస్తారు. సాయం పొందిన ఇతను అదే సహాయాన్ని వ్యసనంగా మార్చుకుని ఇంతమందికి సహాయపడ్డాడు, ఇంకా పడుతూనే ఉన్నాడు. ఒక్క కళ్యాణ ఆలోచనతోనే ఇంతమందికి సహాయం లభించింది. అదే మీరందరూ ఆలోచిస్తే, ఇంతకీ మా సినిమా పేరు చెప్పలేదు కదూ, ఆలోచన. జస్ట్ ఒక్కసారి ఆలోచించండి ప్లీజ్.